అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్ 500 గజాల వరకు ఒక్కో స్లాబ్కు 10 లక్షలు, 1000 గజాలు 18 లక్షలు వసూలు, 1000 గజాలకు 18 లక్షలు వసూలాట. మాదాపూర్లో ఆఫీస్ పెట్టి దందాలు. తిరుపతి రెడ్డి ట్యాక్స్ గురించి అరికపూడినే చెప్పిండు. తిరుపతి రెడ్డి అయ్యప్ప సొసైటీ మీద పడ్డాడు. కొండాల్ రెడ్డి కొండలు గుట్టల మీద పడ్డాడు. పేదల ఇండ్లకు ఒక న్యాయం, సీఎం అన్న తిరుపతి రెడ్డికి మరొక న్యాయమా? ఎఫ్టీఎల్లో తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నా ముట్టుకోరు. పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు వస్తాయి. హైదరాబాద్ పేదలపై పగబట్టి కూల్చివేతలు. త్వరలోనే షేర్లింగంపల్లిలో ఉప ఎన్నికలు. మంత్రి శ్రీధర్ బాబు అతిథులతో మాట్లాడుతున్నారు. ఇండ్ల చుట్టూ తిరిగి కండువ కప్పిన సన్నాసి ఎవరు? పార్టీ మారినోళ్లకు లెక్క పెట్టి ప్రజలు బుద్ధి చెప్పాలి. షేర్లింగంపల్లి కార్యకర్తల భేటీలో కేటీఆర్ నిన్న ఒక 3-4 అంశాలు గట్టిగా ప్రస్తావించండి కేటీఆర్. ఒకటి ఏంటిదంటే అయ్యప్ప సొసైటీలో తిరుపతి రెడ్డి ట్యాక్స్, ఇది మొదటి నుండి వినబడుతున్నది ఈ ఆరోపణ. మరి దీని విషయంలో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా స్పందించాలి. మీ అన్న ట్యాక్సీ ఏసుడేంది? ఒకసారి ఏమో పాడి కౌశిక్ రెడ్డి యూ ట్యాక్స్ అని, పాడి కౌశిక్ రెడ్డి కాదు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే, యూ ట్యాక్స్ వసూలు చేస్తాను, బీ ట్యాక్స్ వసూలు చేస్తాను, ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తాను అని చెప్పింది. ఆర్ ట్యాక్స్ అంటేనేమో రేవంత్ రెడ్డి ట్యాక్స్, యూ ట్యాక్స్ అంటేనేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్, బి ట్యాక్స్ అంటేమో బట్టి విక్రమార్క ట్యాక్స్. ఈ ట్యాక్స్లకు అడిషనల్గా ఇప్పుడు తిరుపతి టీ ట్యాక్స్ మొదలైంది. ఇట్లా ఎవరికి వాడు మీరు ట్యాక్స్లు వేసుకుంటా ప్రజలను ఆగం చేసుకుంటా పోరు. ఇక ఇది ఇట్టుండగానే 500 గజాల స్లాబ్కేమో 10 లక్షలు వసూలు చేస్తానట, 1000 గజాలకేమో 18 లక్షలు వసూలు చేస్తానట. అయితే నిన్న నాకు ఒక అబ్బాయి ఇబ్రహీంపట్నం నుండి ఒక అబ్బాయి నాకు ఒక మెసేజ్ పెట్టిండు. ఈ ఫిలిం సిటీ ఉన్నది కదా, రామోజీ ఫిలిం సిటీ, అక్కడ ఈ కొండాల్ రెడ్డి గుట్టలను తవ్వుతాడంటే ఆధారాలు ఏవి అని అడిగిన నేను. లేదన్నా మేము ఫిలిం సిటీకి రోజు షూటింగ్ పోతాం, గుట్టలు తవ్వేస్తాడు అన్నాడు. ఇక ఆ గుట్టలు ఈ గుట్టలే అన్నట్టు. రామోజీ ఫిలిం సిటీకి బయట ఉంటాయి కొన్ని గుట్టలు, ఆ గుట్టలను మొత్తం తవ్వేసి అక్కడ వెంచర్లు చేసి అమ్మేయాలనే ఆలోచనలో ఇదే మన ముఖ్యమంత్రి గారి ప్రియతమ సోదరుడు తమ్ముడు కొండల్ రెడ్డి ఆ గుట్టలను ఫిలిం సిటీ చుట్టుపక్కల ఉన్న గుట్టలన్నిటినీ సాఫ్ చేసి అక్కడ ఫ్లాట్ కింద అని అమ్ముకునే కొత్త దందాకు తెరదీసినట్టు తెలుస్తున్నాయి. ఇక్కడ అన్నేమో టీ ట్యాక్స్ మొదలుపెట్టిండు, అక్కడ తమ్ముడేమో గుట్టలను నుంపు చేస్తూ రియల్ ఎస్టేట్ దందా చేస్తాను. అంటే ఇది మొత్తం ఎనుముల వారి రాజ్యం అయిపోయింది. ఎనుముల వారి చేతిలో మనం అధికారం పెట్టి అయ్యా మీ ఇష్టం ఉన్నట్టు దోసుక తినర్రి అని వాళ్ళకు అద్దుపద్దు లేకుండా అధికారం అప్పచెప్పినట్టు అయింది. ఇటువంటి దందాకు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు తెరదీసిన్లు. ఇది అరికపూడి గాంధీ చెప్పిందని చెప్తున్నారు. ఇక ఇంతవరకు ఎఫ్టీఎల్లో ఉన్న తిరుపతి రెడ్డి ఇంటి మీదకి ఒక బుల్డోజర్ కూడా పోలే. ఆ హైడ్రా అధికారి రంగనాథ్ గారికి అంత ధైర్యం వస్తలేదేమో. ఇక అతి తెలివి ప్రదర్శించకు శ్రీధర్ బాబు అని ఎందుకంటానంటే కేటీఆర్, గతంలో శ్రీధర్ బాబు ఏమన్నారు, ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు మాకేం సంబంధం అన్నాడు. నిన్న కేటీఆర్ అన్న మాటకు మరి శ్రీధర్ బాబు ఎక్కడ కూర్చొని ఏడ్చిండో మనకు తెలియదు. కానీ మరి ఇదే కాంగ్రెస్ భవన్లో అదే అరికపూడి గాంధీకి అదే కాంగ్రెస్ కండువా కప్పిన సన్యాసివాడు అని అడిగాడు. ఆ సన్యాసి ఎందుకు కప్పిండు అని అడిగాడు. అంటే ఆ సన్యాసి రేవంత్ రెడ్డి అనేది కేటీఆర్ ఉద్దేశం. ఇక మరి ఈ పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కళ్ళు బయర్లు గమ్మినవా, లేకపోతే ఏమైనా మీకు ఈ రేషీ కట్లున్నాయా? పొద్దంతా కనబడేది రాత్రి అంతా కనబడదా? మీకు కాంగ్రెస్ మంత్రులకు సిగ్గుండాలి కదా. ముందు దీని మీద నికార్సైన కాంగ్రెస్ లీడర్లు, నికార్సైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు చెడ్డ పేరు తెస్తాండు రేవంత్ రెడ్డి అన్నదమ్ములు, మీ పార్టీకి చెడ్డ పేరు తెస్తాండు. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనుకోకుర్రి, వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాదు, వాళ్ళది వేరే పక్క దందా ఉన్నది వాళ్ళంతా. మీ పార్టీని ఆగం చేయబోతున్నారు ఇదే ఎనుముల వారి ఫ్యామిలీ. కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించడానికి, ఆగం పట్టించడానికే ఈ అన్నదమ్ములు ఉన్నారు. ఈ అన్నదమ్ములకు అద్దు లేకుండా పగ్గాలు ఇచ్చి దోసుక తినమని తమ్ముడు చెప్తాను రేవంత్ రెడ్డి.